హలో ఎవ్రీవన్, విలేజ్‌లో ఇంకో చిన్న మినీ వ్లాగు. ఇక్కడ పౌర్ణమి వస్తుందని చెప్పి గోరింటాకైతే ఏరుతున్నారనమాట. మా అమ్మ వాళ్ళు, మా వీధిలో ఉండే దొడ్డవాళ్ళు అందరూ కలిసి. ఇంకా అప్పుడెప్పుడో అమ్మ ఇంటి ముందు ఒక 2 గోరింటాకు చెట్లయితే పెట్టారు. ఇలా ఏవైనా చిన్న చిన్న పండుగలు వచ్చేటప్పుడు అంతా కూడా అందరూ కలిసి ఈ విధంగా ఏరుకుంటారనమాట. ఎవరిదాలు సపరేట్‌గా మిక్స్ చేసుకొని ఇంక గోరింటాకైతే పెట్టుకుంటారు. ఇంకా అలా అమ్మ అయితే తెచ్చిందంతా సపరేట్ చేసాం, ఆకులు, కాడలు అన్నీ. అవి తీసేసిన తర్వాత ఈ విధంగా అప్పుడు కట్టిన ఇల్లులు కదా, ఇంటి లోపలే మాకు ఈ విధంగా రోల్ అని అయితే ఉంటుంది. ఇంక ఇందులో వేసి ఈ విధంగా కొద్దిగా కచాపచాగా దంచేసామనమాట. ఇలా అయితే తొందరగా అయిపోద్ది మిక్సీ జార్లో వేస్తే. చక్కగా మెత్తటి పేస్ట్ అయిపోద్ది అనమాట. లేదంటే చాలా టైం పడుతుంది. ఇంక అందుకని చెప్పి అలా వేసి ఇలా మిక్సీ జార్లో అయితే వేసాము. ఇంక దీన్ని పక్కన పెట్టేసామనమాట. మధ్యాహ్నం లంచ్ అది అయ్యాక పెట్టుకుందామని చెప్పి. ఇంక ఇక్కడ మేమైతే మా ఇంటి భోజనానికి అయితే వెళ్తున్నాము. మా 11, 12 ఆ టైంలో రుబ్బీస్ అయితే పెట్టేశారు గోరింటాకు. ఇంకా తర్వాత మేము లంచ్కి వెళ్ళి లంచ్ చేసి కూడా వచ్చేసాము. మాది అమ్మ వాళ్ళది అక్కడ ఉంటుంది, చెరువు దగ్గర ఇల్లు. ఇంకా మా ఆయన వాళ్ళది ఈ చివర ఉంటుంది అనమాట, దగ్గరే. ఇంకా అలా అక్కడ లంచ్ చేసి వచ్చిన తర్వాత ఈ విధంగా కాలుకి, చెయ్యికి ఇలా అయితే పెట్టుకున్నానమాట నేను. అమ్మ కూడా పెట్టుకున్నారు. ఇంకా అలా టీవీ చూస్తూ టైంపాస్ చేసాము ఈవినింగ్ వరకు కూడా. ఈవినింగ్ అయిన తర్వాత చక్కగా వాష్ చేసేసి ఆయిల్ అది రాసుకున్నాం అనమాట. ఇక్కడ ఇంటి ముందు ఉండే గోరింటాకు చాలా రెడ్గా పండుద్ది. ఇంకా అందరూ కూడా ఇలా ఏవైనా వెకేషన్స్ ఉండేటప్పుడు అందరూ ఏరుకొని ఇదే విధంగా అందరూ పెట్టుకుంటారు. ఈ గౌరీ పౌర్ణమి ఉంది కదా, ఇంక అందరూ కూడా పెట్టుకుంటారనమాట. ఒక్క చెయ్యికైనా ఖచ్చితంగా పెట్టుకుంటారు ఈ పౌర్ణమికి.